మూవీ అంటే ఇది ఏం సబ్జెక్ట్ అండి. ప్రతి ఆడియన్ కంట్లో నీళ్లు తిరిగే ఎమోషనల్ డ్రామా. బాబోయ్, మళ్ళీ చూసేయాలంత బాగా తీశాడు శేఖర్ కమల. ధనుష్ కి ఫ్యాన్ అయిపోయానంటే నమ్మండి. తన యాక్టింగ్ కి గుండె బరువు ఎక్కిపోయింది. దీపక్ క్యారెక్టర్ లో నాగార్జున భలే చేశాడు. సిబిఐ ఆఫీసర్ రోల్ లో కొత్త స్టైల్లో యాక్టింగ్ తో సూపర్ అనిపించాడు. మాజీ సిబిఐ అధికారి విలన్ చెప్పిన ఒక పనిలో భాగంగా తాను చేసే ఒక ఆపరేషన్ లో దేవా అనే బిచ్చగాడితో కలిసి పని చేయాల్సి వస్తుంది. అసలు దీపక్ ఎందుకు దేవాను ఎంచుకున్నాడు? వారిద్దరి ప్రయాణంలో ఎలాంటి టర్నింగ్స్ ఉన్నాయి? అసలు రష్మికకి దేవాకి రిలేషన్ ఏంటి అనేది కథ. శేఖర్ కమల తాను చెప్పదలుచుకున్న కథని చాలా సూటిగా, స్పష్టంగా, సోది లేకుండా, సుత్తి లేకుండా చెప్పారు. చిన్న చిన్న మైనస్లు తప్ప మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదిరిపోయింది. ఫీల్ గుడ్ మూవీ శేఖర్ కమల అన్నది నిజమే. ధనుష్ ప్రైడ్ ఆఫ్ ఇండియానే. ఆ బిచ్చగాడి రోల్లో ధనుష్ ని కాకుండా ఇంకెవ్వరిని ఊహించలేం. అంతలా చేశాడు. నటించలేరనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు అచీవ్ చేస్తాడు షూర్ గా.